హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించిన ఏపీఆర్ జేఏసీ నోటిఫికేషన్ గురించి చూద్దాము. చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక 5th క్లాస్కి సంబంధించి 6th, 7th, 8th ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో ఎవరైనా మిస్ కనుక అయినట్లయితే పైన ప్రొవైడ్ చేస్తాను లింక్, అక్కడ చూసేయండి. ఇప్పుడు 6th, 7th అండ్ 8th ఇట్లనే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఏపీఆర్ జేఏసీ అండ్ ఏపీఆర్ డీసీ నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్కి ఫస్ట్ పేమెంట్ చేయాలి, ఆ తర్వాత మీరు అప్లికేషన్ చేయాలి. ఒక అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఆ ఐడి తోటి ప్రింట్ అప్లికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ హాల్ టికెట్ ఎప్పుడు అనేది పెట్టలేదు ఇంకా. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మనకి March 31 వరకు క్లోజింగ్ డేట్ అనమాట. కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడాలంటే ఎక్కడ చూడాలి అని చాలామంది అడుగుతున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ అని. నేను మొబైల్లోనే ఓపెన్ చేస్తున్నా, మీరు కూడా మొబైల్లోనే చేసుకోండి. కానీ అప్లికేషన్కి మీరు బెస్ట్ ల్యాప్టాప్ ఉంటే ప్రిఫర్ చేయండి, లేకపోతే మొబైల్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏపీఆర్ జేసీ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, సో క్లిక్ హియర్ అనే దగ్గర క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో ఈ విధంగా ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీఆర్ జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సిఈటీ అంటే. సో ప్రాస్పెక్ట్స్ ఏంటి అంటే ఏపీఆర్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఎడ్యుకేషనల్, ఇక్కడ మిస్టేక్ చేసిండ్రు. సో అదంతా పక్కన పెట్టేస్తే మనకి కాలేజెస్, జూనియర్ కాలేజెస్ రెసిడెన్షియల్ మోడ్లో మాత్రమే ఉంటాయి. ఇండివిజువల్ అటెన్షన్ పెయిడ్ ఫర్ ఈచ్ స్టూడెంట్స్ అని మెన్షన్ చేసిండ్రు. వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్, లైబ్రరీ, రీడింగ్ రూమ్స్ అండ్ ప్లే గ్రౌండ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా అయితే ఉంటుంది. కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ లోకల్ పేరెంట్ సిస్టమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. అంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ క్లాస్కి ఒక టీచర్ని అసైన్ చేస్తారు. సో వాళ్ళకి ఎప్పుడైనా మనం పిల్లలతో మాట్లాడాలన్నా ఆ టీచరే కేర్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి అండ్ నీట్, సిఏసిపిటి. డిజిటల్ క్లాసెస్ ఆల్సో ప్రొవైడెడ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెససరీ అని మెన్షన్ చేసిండ్రు. సో నెక్స్ట్ ఏపీఆర్ జేసీ తాటిపూడి, విజయనగరం దగ్గర ఉంది. సో పిన్ కోడ్ కూడా మెన్షన్ చేసిండ్రు. కేటగిరీ జనరల్, 130 స్ట్రెంత్ అనమాట. ఇవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయని కూడా ఇక్కడ ఉంది. ఈ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను డ్రైవ్ లింక్ పంపిస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే తన్యా టు గైడ్ టెలిగ్రామ్లో మీరు జాయిన్ కాలేదంటే తన్యా టు గైడ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఏపీఆర్ జేసీ నిమ్మకూరు నేను అంటే తెలంగాణ ఫార్మేషన్ కంటే ముందు, అప్పుడు తెలంగాణ ఫార్మేషన్ టైంలో మనకి ఎక్కువగా ఏపీకి అప్లై చేసుకోలేదు. బట్ దానికంటే ముందు చాలా ఫేమస్. నిమ్మకూరులో సీట్ వస్తే కంబైన్డ్ ఏపీగా ఉన్నప్పుడు చాలా ఫేమస్ అంటారు. నెక్స్ట్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ నాగార్జునసాగర్. బాయ్స్ అయితే నాగార్జునసాగర్ కూడా చాలా బాగుంటుంది స్టడీ. ఇప్పుడు ఎట్లుందనేది తెలీదు. ఏపీఆర్ జూనియర్ కాలేజ్ వెంకటగిరి. నెక్స్ట్ గ్యారంపల్లి, కోడింగహల్లి, శ్రీ సత్యసాయి డిస్టిక్. నెక్స్ట్ బనవాసి. సో ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి. సో మొత్తం 1425 స్టూడెంట్స్కి సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. గ్రూప్ వైజ్ సీట్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎంపీసీలో అండ్ అలాగే బైపీసీలో ఎన్ని సీట్స్ అనేది కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసిండ్రు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఏ గ్రూప్స్ ఉన్నాయంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఈఈటీ, సిజీటీ కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఓసీస్కి 38, బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ 6% అనమాట. నెక్స్ట్ మైనారిటీ కాలేజెస్లలో మైనారిటీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో అకాడమిక్ ఇయర్ 24-25కి ఎవరైతే ఆల్రెడీ ఎలిజిబుల్లో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్కి 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లోనే. సో అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా అప్లికేషన్ ఐడిని మీరు అడ్మిషన్ పొందేంతవరకు అప్లికేషన్ ఐడిని అయితే ఎక్కడ కూడా మర్చిపోకండి. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే మెన్షన్ చేయలేదు. సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ మీరు ఎంపీసీ కానీ ఈఈటీ తీసుకుంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. బైపీసీ అయితే ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. ఎంఈసీ అయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ఉంటుంది. 150 మార్క్స్ పేపర్ అనమాట. సో ప్యూర్లీ మెరిట్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నోటిఫికేషన్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.